తెలంగాణ పాలిటిక్స్ లో కామారెడ్డి ఇష్యూ కాకపుట్టిస్తుంది. ఇవాళ చెలో కామారెడ్డికి బీజేపీ పిలుపునిచ్చింది. నిన్న ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆఫీస్ పై కాంగ్రెస్ దాడికి నిరసనగా చెలో కామారెడ్డికి బీజేపీ పిలుపునిచ్చింది. దీంతో బీజేపీ నేతలు పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. బీజేపీ ముఖ్య నేతల ఇళ్ల దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. బీజేపీ చీఫ్ రామచంద్రరావును హౌస్ అరెస్ట్ చేశారు. అయితే ఎలాగైనా కామారెడ్డికి వెళ్తామని బీజేపీ నేతలు అంటున్నారు. కామారెడ్డిలో కాంగ్రెస్ విధ్వంసం చేసిందన్నారు రామచంద్రరావు. ఇక వెంకటరమణారెడ్డిపై కాంగ్రెస్ నాయకులు దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అజయ్ అందిస్తారు. అజయ్, మనం చూడొచ్చు కామారెడ్డి ఎఫెక్ట్ హైదరాబాద్ను తాకినటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ జరిగినటువంటి ఏదైతే కామారెడ్డి ఎమ్మెల్యే అదేవిధంగా కాంగ్రెస్ నేతల మధ్య జరిగినటువంటి మాటల యుద్ధం అది కాస్త ఇండ్లపై దాడికి రాకపోవడం జరిగింది. ఆ తర్వాత దాని ఇంపాక్ట్ బీజేపీకి సంబంధించినటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి నేతలందరిపైన కూడా పడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని పరామర్శించేందుకు బీజేపీ నేతలంతా కూడా ఈరోజు చెలో కామారెడ్డికి పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇంటి వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. కింద చూసుకుంటే పోలీసులంతా కూడా ఇక్కడికి వచ్చి ఆయన హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే మరి కాసేపట్లో కామారెడ్డి వెళ్ళి తీరుతాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా కామారెడ్డి వెళ్ళి వెంకటరమణారెడ్డిని పరామర్శిస్తాను, అక్కడ జరిగినటువంటి వాస్తవాలను వెలుగులోకి తీసుకొస్తానంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావే కాకుండా బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులంతా ఇటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మరి ముఖ్యంగా బీజేపీ లీడర్ మహేశ్వర్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్సీ మల్క కుమరయ్య, బీజేపీకి సంబంధించినటువంటి ఈటల రాజేందర్, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, వీళ్ళందరూ కూడా ఇండ్ల వద్దనే హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే ఖచ్చితంగా కామారెడ్డి వెళ్ళి తీరుతాను, అక్కడ జరిగినటువంటి వాస్తవ విషయాలను బయటికి తీసుకొస్తానంటూ కూడా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి ఇంటిపైన లిటరల్గా కాంగ్రెస్ నేతలు దాడి చేయడం జరిగింది. ఆ దాడిని ఖండిస్తున్నామంటూ కూడా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఏంది అసలు అక్కడ లాండ్ ఆర్డర్ ఇష్యూ ఉంది, మీరు వెళ్ళడం వల్ల లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా మీరు ఎందుకు ఇంత ఖచ్చితంగా వెళ్ళాలని అనుకుంటున్నారు? మా వల్ల లా అండ్ ఆర్డర్ ఏమొస్తుందని మేము మా ఎమ్మెల్యేని కలిసి ఆయనను ఓదార్చి ఆయనకు సంఘీభావం చెప్పి బాన్స్వాడలో మాకు అక్కడ ఉన్నటువంటి ఒక కార్యకర్తను కలిసి అక్కడ ఏం జరిగింది విషయాన్ని తెలుసుకుని మేము వాపసు వస్తున్నాం. మేమే కట్టలతో తుపాకులతో పోతున్నామా? ఏం లా అండ్ ఆర్డర్ ఏమవుతుంది? మా వల్ల లా అండ్ మేము దొంగలమా? అక్కడ మేము క్రిమినల్స్మా? మా వల్ల ఎందుకు వస్తుంది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం? నాకు అర్థం కాదు. అంటే నిన్న అక్కడ జరిగినటువంటి సంఘటన కాంగ్రెస్ నేతలు వచ్చినటువంటి తరుణంలో అక్కడ కాంగ్రెస్ నేతలకు సంబంధించినటువంటి కారును ధ్వంసం చేయడం జరిగింది. కొంత ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళే ఉంటే అక్కడ కార్యకర్తలను, ఇరు వర్గాల కార్యకర్తలు రెచ్చగొట్టే విధంగా ప్రొవోక్ చేసిన విధంగా అవుతుంది కదా? ఎందుకైతే వాళ్ళు ప్రొవోక్ చేశారో వెళ్ళిపోయారు. ఇప్పుడు పోలీస్ కంట్రోల్ చేసింది, సిచ్యువేషన్ కంట్రోల్ అన్నారు. దాని తర్వాత కూడా మేము పోతామని చెప్పినాము. ఆ గొడవకు పోయి గొడవలో పాల్గొనడం కాదు కదా. మేము వచ్చినప్పుడు గొడవలు ఏదైతే అది పోలీస్ ఫెయిల్యూర్ అవుతుంది. మేము పోవడానికే అసలు మా ఒక కార్యకర్తలకు సాంఘీభావం చెప్పి ఒక సమన్వయం పాటించమని చెప్పడానికి పోతున్నాం. మేము దాన్ని కూడా ఆపితే ఎట్లా? మేము పోయి అక్కడ రెచ్చగొడతామా? ఎందుకు రెచ్చగొడతాం? మేము రాకముందే పోలీసులు రెచ్చగొట్టేశారు, 100 మంది పైగా అరెస్ట్ చేశారు. ఎట్లయితుంది ఇది? మీ ఎమ్మెల్యే అక్కడ అవినీతి ఆరోపణలు చేశారు. వీటిని నిరూపించేందుకు కాంగ్రెస్ నేతలు అక్కడికి వచ్చామని చెప్తూ వాళ్ళ వర్షను వినిపిస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ను ఏ విధంగా చూడవచ్చు? ఇందులో పోలీసులు వివరించిన తీరును ఏ విధంగా చూడవచ్చు? ఒకటి, అక్కడ ఏం అవినీతి జరగలేదు. వాళ్ళు చెప్తున్నటువంటి భూమి అఫీషియల్గానే లీగల్గానే గవర్నమెంట్ మన డిగ్రీ కాలేజ్ నుంచి ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కు అది ట్రాన్స్ఫర్ అయింది. దాంట్లో ఎమ్మెల్యే హస్తం లేదు, ఎమ్మెల్యే సంబంధం లేదు. ఆయన చెప్తున్నాడు, ఆయన ఏ ఒక పొరపాటు చేయలేదు. ఆయన కూడా మీరు ఆరోపణలు చేశారు. నేను ఆరోపణలకు చర్చకు సిద్ధంగా ఉన్నా అన్నాడు. తప్పేముందంటూ మీరు చర్చకు సిద్ధంగా ఉన్నా అని చెప్తేనే మీరు అటాక్ చేశారు. అంటే మీరు అబద్ధాలు ఆరోపణ చేశారు, మీరు చేయలేరు, సిద్ధాన్ని నిరూపించలేరు కాబట్టి మీరు అటాక్ చేశారు. కాబట్టి అది ఒకటో పాయింట్. రెండో పాయింట్, మా ఎమ్మెల్యే ఒక క్యాంప్ ఆఫీస్ మీదకి మీకు పోవాల్సిన అవసరం ఏముంది? మీకు అయితే మీ నాయకులు ఎవరైతే ఆరోపణ చేశారో వాళ్ళు చర్చించమని చెప్పండి. ఇదే తీసుకొచ్చి ఆయన గన్మెన్ ఉన్నారు కదా, చర్చించేది ఉండే. అంటే 1000 మంది వచ్చి మీద పడి దానికి అర్థమైంది అంటే అటాక్ చేస్తారా, చంపుతారా? అంటే ఈ యొక్క రాష్ట్రంలో ఎమ్మెల్యేలో కూడా సెక్యూరిటీ లేదా కాంగ్రెస్ నాయకులతో? మేము అనేది అది కాక పక్కన బాన్స్వాడలో ఒక అమ్మాయిని ఏడిపిస్తే ఎంఐఎం సంబంధించిన వాళ్ళు దాని మీద ఒక మొత్తం ప్రజలందరూ కూడా ఒక స్పందించి దాని మీద ఒక బంద్ కాల్ చేస్తే
100 మంది కార్యకర్తలను అరెస్ట్ చేస్తారని ఎక్కడ పెట్టారో చెప్పట్లే వాళ్ళు. ఇది ఎటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు రాష్ట్రంలో. కాబట్టి అటువంటి పరిస్థితి మా కార్యకర్త ధైర్యం చెప్పండి. నేను ఒక అధ్యక్షుడిగా ధైర్యం చెప్పేటటువంటిగా సాంఘీభావం చెప్పేటటువంటి అధికారం నాకు ఉంది. నా ఒక రెస్పాన్సిబిలిటీ అది, నా బాధ్యత అది. ఆ బాధ్యత కూడా నేను తీర్చలేకపోతే ఎమర్జెన్సీ కన్నా భయంకరమైన వాతావరణం ఈరోజు తెలంగాణ ఉంది. ఇది చూడొచ్చు, ఎమర్జెన్సీ కంటే భయంకరమైన వాతావరణం తెలంగాణలో. ఖచ్చితంగా నేను కామారెడ్డి వెళ్తాను, అక్కడ మా ఎమ్మెల్యేను పరామర్శిస్తాను, అక్కడ జరిగినటువంటి వాస్తవాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తానంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ మాత్రం పెద్ద ఎత్తున పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరి రామచంద్రరావును ముందుకు వెళ్ళనిస్తారా లేదా హౌస్ అరెస్ట్లోనే ఉంచుతారా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ అజయ్.